విజయవాడలో మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రియాంక కేసును తొలుత హిట్ అండ్ రన్ గా ముగించాలి అని ప్రభుత్వం ప్రయత్నించింది అని, ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడితోనే హత్య కేసుగా నమోదు చేశారు అని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి అని, దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా సమగ్ర విచారణ చర్యలు తీసుకోవడం లేదు అని విమర్శించారు. సామాజిక రాజకీయ పలుకుబడి ఉన్నవారికి ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయం జరుగుతుందని ఆరోపించారు. కేవలం అర్ధరాత్రి పూట ప్రయాణం చేసే డ్రైవింగ్ చేసే వాళ్ళ దగ్గరే బ్రీత్ అనాలిసిస్ చేస్తున్నారు. మాల్స్కి తాగొస్తున్నారు. ఆ రోజు సినిమా హాల్కి తాగొచ్చారు. వాళ్ళు తాగొస్తే వెళ్ళిపోమని పంపిస్తే వాళ్ళు రోడ్డు మీద వెళుతూ ఈ 28 సంవత్సరాల అమ్మాయి డాక్టర్ని చంపేశారు. ఏ విధమైనటువంటి ప్రివెంటివ్ చర్యలు మీరు తీసుకుంటున్నారు? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీఆర్ డిమాండింగ్ యూ ప్లీజ్ రిస్టోర్ ది లా అండ్ ఆర్డర్, యూ ప్లీజ్ రిస్టోర్ ద కాన్ఫిడెన్స్ అమాంగ్ ద పీపుల్. ఇక్కడ శాంతి భద్రతలు ఉంటాయి అనే ఒక నమ్మకాన్ని ప్రజల్లో కలిగించమని, అది ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా సరే సమన్యాయం ఇవ్వమని, ఎమ్మెల్యే నుంచో మినిస్టర్ నుంచో ఫోన్ చేయించుకుంటే కేసులే పెట్టకుండా ఎఫ్ఐఆర్లే చేయకుండా ఉంటే అది ఏ రకంగా న్యాయం అవుతుంది? మేము అనేక రకాలైనటువంటి విజ్ఞప్తులు మేము వింటున్నాం. అనేక చోట్ల మేము ఫీల్డ్లో తిరిగినప్పుడు చెప్తున్నారు, కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదని. పోలీస్ ఆఫీసర్స్కి నేను చెప్తున్నాను, మీరు న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాలి కదా.